Hi friends, this is Santosh from Tripoli. In previous video మనం ఏం చూసామంటే RL సిరీస్ RL సిరీస్ సర్క్యూట్ డెరివేషన్ చూసాం. ఈరోజు వీడియోలో మనం ప్రాబ్లం చూద్దాం. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇన్ ద గివెన్ నెట్వర్క్ ఆఫ్ ద ఫిగర్ స్విచ్ ఈస్ క్లోజ్డ్. స్విచ్ అనేది క్లోజ్ అయి ఉందంట ఎట్ ఈక్వల్ టు 0 దగ్గర. ఇది స్విచ్ విత్ 0 కరెంట్ ఇన్ ద ఇండక్టర్. ఫైండ్ I di by dt d square I by dt square ప్లస్ ఎట్ t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కనుక్కోమన్నాడు. మనకి ఇంపార్టెంట్ ఏంటిది? t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కనుక్కోమన్నాడు. ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? I కనుక్కోమన్నాడు. d స్క్వేర్ dt కనుక్కోమన్నాడు. d స్క్వేర్ dt ఈ మూడు ఇంపార్టెంట్. మనం డెరివేషన్ పార్ట్లో I ఎలా కనుక్కోవాలో చూసాం. కాకపోతే di by dt d స్క్వేర్ I by dt ఇవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ టైప్ ఏ ప్రాబ్లం ఎలా ఇచ్చినా చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే చూడండి. ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్లో రెసిస్టెన్స్ వాల్యూ ఈస్ 10 ohms, ఇండక్టర్ 1 Henry, వోల్ట్స్ ఏమో 100 volts ఇచ్చాడు. సో వి గో టు ప్రాబ్లం. ఫస్ట్ స్విచ్ అనేది ఓపెన్ అయి ఉంది. ఎక్కడ? ఎట్ t ఈక్వల్ టు 0 మైనస్ స్విచ్ అనేది ఈజ్ ఓపెన్ ఉంది. సో స్విచ్ అనేది ఓపెన్ ఉన్నది కాబట్టి I ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 0. I ఆఫ్ 0 మైనస్ ఎందుకంటే కరెంట్ త్రూ ఇండక్టర్ 0, ఎందుకంటే స్విచ్ ఓపెన్ అయింది కాబట్టి కరెంట్ అనేది 0. ఇప్పుడు ఫర్ ఆల్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 స్విచ్ ఈజ్ క్లోజ్. స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అయితే మనకి I ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇనిషియల్ కండిషన్స్ తెలాలి. ఇండక్టర్కి ఇనిషియల్ కండిషన్స్ ఏంటంటే t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. t ఈక్వల్ టు 0 మైనస్గా షార్ట్ సర్క్యూట్ యాక్ట్ చేస్తుంది. t ఈక్వల్ టు 0 ప్లస్ ఈ కండిషన్లో స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు ఇండక్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయితే I అనేది 0. ఇక్కడ వోల్టేజ్ అనేది 100. సో ఇప్పుడు I అనేది 0గా I ఆఫ్ 0 ప్లస్ ఎంత మనకి 0. ఓకే, మనకు అడిగింది ఏంటిది? I కనుక్కోమన్నాడు. I ఆఫ్ 0 t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఎంత 0. ఒక ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం అడిగిన? di by dt అంటే స్విచ్ క్లోజ్ అయింది. ఇప్పుడు t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ అప్లై KVL. జస్ట్ KVL అప్లై చేయడమే. స్విచ్ అనేది క్లోజ్డ్. ఇలా ఉంటుంది సర్క్యూట్ స్విచ్ క్లోజ్ అయ్యాక. ఇప్పుడు ఇక్కడ 10 ohms ఉంది, ఇక్కడ 1 Henry ఉంది, ఇక్కడ 100 volts. ఓకే, ఇప్పుడు మనం KVL అప్లై చేద్దాం. ఇక్కడ KVL అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది అంటే -10 I ఆఫ్ t మైనస్ L ఇంటూ di by dt ప్లస్ V అంతా మనకి ఇచ్చాడు 100. L వాల్యూ ఎంత మనకి 1 కాబట్టి 1 అని సబ్స్టిట్యూట్ చేసుకో. ఇక్కడ 100 ఇచ్చాడు. 100 ఈక్వల్ టు 0. ఇది KVL ఈక్వేషన్. దీన్ని మైనస్లన్నిటిని ప్లస్ చేసుకుందాం. అంటే ఏం చేయాలి? 10 I ఆఫ్ t ప్లస్ di by dt ఈక్వల్ టు 100. ఈ హోల్ ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే 100 అనేది మైనస్ అయింది, ఇటు వెళ్తే ప్లస్ అయింది. సో ఇలా వచ్చింది ఈక్వేషన్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? di by dt అనేది t ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కనుక్కోమన్నాడు. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు 10 I ఆఫ్ t ప్లస్ di 0 ప్లస్ బై dt ఈక్వల్ టు 100. మనకి ఇది కావాలి కాబట్టి దీన్ని అటు పంపించుకుంటే di 0 ప్లస్ బై dt ఈక్వల్ టు 100 మైనస్ 10 I ఆఫ్ 0 ప్లస్ దగ్గర ఎంత ఉంది మనకి? ఆన్సర్ 0 ఉంది. సో 100 వచ్చింది. 100 ఆంపియర్ పర్ సెకండ్ తీసుకోవాలి. మనకు అడిగింది ఒకటి ఆన్సర్ వచ్చేసింది, 2 వచ్చేసాయి.
ఇప్పుడు మూడోది ఎలా అంటే మనకి డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ అన్నాడు. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కడ చూసినా డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ లేదు. కాకపోతే ఎలా వస్తుంది, ఇప్పుడు ఈక్వేషన్ని 1 అనుకుందాం అనుకుంటే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది డిఐ బై డిటీ అయింది. ఇది ఆల్రెడీ డెరివేటివ్లో ఉంది కాబట్టి డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ ఉంది. మనం ఇలా అనుకోవచ్చు కాబట్టి ఈక్వేషన్ 1ని మనం విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే 10 డిఐ బై డిటీ ప్లస్ డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ టు 100 అనేది కాన్స్టెంట్. 100 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. ఇప్పుడు మనకి కావాల్సింది ఇది కాబట్టి దీన్ని అవసరం లేదంతా ఇటు పంపించుకుందాం. అప్పుడు డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ టు -10 డిఐ బై డిటీ. ఓకే, మనకు కావాల్సింది టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర కాబట్టి డి స్క్వేర్ ఐ 0 ప్లస్ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ టు -10. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చూడండి 1 స్టెప్ ఎక్స్ట్రా. ఇప్పుడు -10 ఇది ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చింది 100 ఆంపియర్ పర్ సెకండ్. ఏం లేదు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి 100. ఇప్పుడు 100 × 10 అంటే 1000 -1000 ఆంపియర్ పర్ సెకండ్. మనకేమొచ్చింది డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ వచ్చేసింది. అంతే సింపుల్. ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది కనుక్కోమన్నది టీ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర మైనస్ దగ్గర కనుక్కోవాలి. తర్వాతకి మనకి అసలుకి ఇనిషియల్ కండిషన్స్ చేస్తే ఐ ఆఫ్ 0 మైనస్ వస్తుంది, ఐ ఆఫ్ 0 ప్లస్ వస్తుంది. దాని తర్వాతకి మనకి డిఐ బై డిటీ ఇండక్టర్ని కేవీఎల్ అప్లై చేస్తే డిఐ బై డిటీ దాని ద్వారా కనుక్కోవచ్చు. మళ్ళీ వచ్చిన ఈక్వేషన్ కేవీఎల్ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ వస్తుంది. మనకు ఆల్రెడీ డిఐ బై డిటీ వచ్చింది కాబట్టి దీంట్లో వచ్చిన దాంట్లో డిఐ బై డిటీని సబ్స్టిట్యూట్ చేస్తే డి స్క్వేర్ ఐ బై డిటీ స్క్వేర్ వస్తుంది. ఇలా మనకి ఎలా ప్రాబ్లం ఇచ్చినా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.